ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా బాధితులతో నిల్చొని తిరుగుతూ రాత్రి 3 గంటల దాకా కూడా ఆయన ఎక్కడ నిద్రపోకుండా తిరిగి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంటే, మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, అయినా నాకు ప్రతిపక్ష నాయకత్వం కావాలి అని కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ బాధ్యత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న వచ్చి ఏం చెప్తాడండి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, అందుకే వరద వచ్చేసింది. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ గొడిగేస్తే నీరు ఆగిపోద్దా? ఇది విపరీతమైనటువంటి వర్షం, 40 సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క ప్రాంతంలో కురిసినటువంటి పరిస్థితి ఉంది. అనుకోనటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ బరస్ట్ అయి ఇవాళ విపరీతంగా వరదలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంతో నేను ప్రతిపక్షం అంటే మంచి చేసినా చెడు చేసినా సరే విమర్శించడమే నా వంతు అనుకునేటటువంటి విధానంలో అతను తెలుగుతోగ్గా మాట్లాడుతుంటే నాకు జాలేసింది. ప్రజలు అందుకే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, వాస్తవం గ్రహించి. ఎందుకంటే ఈరోజు రాజకీయం చేసుకోవాల్సిన పని ఏంటంటే, నువ్వు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ తెచ్చావా? ఎవరు నువ్వు ఆదుకున్నావు? నువ్వు కానీ నీ పార్టీ కానీ. వేళ 3 లక్షల మంది అన్నార్తులై ఆక్రమణలు చేస్తుంటే ఏ ఒక్కడికన్నా ఒక అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉందా నీలో? మళ్ళీ నీకు ప్రతిపక్ష హోదా కావాలా? చంద్రబాబు నాయుడు వల్ల ఈ విపత్తు వచ్చిందంటాడు. ఏంటది? ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితులు. నువ్వు కనీసం ఏమీ ఇవ్వకపోయినా బాధితుల్ని శాంతపరచడానికి ఉపశమనం మాట్లాడాలి. మేమంతా నీ వెనకాల ఉన్నాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ప్రతిపక్షంగా అధికార పక్షం కానీ ఎక్కడ ఆదుకోకపోయినా సరే మేము ఫైట్ చేసి పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. ప్రస్తుతానికి మేము ఉన్నాము అని చెప్పేసి చెప్పాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం. కానీ ఒకటి మెచ్చుకోవాలా, మన లోతు నీళ్ళలోకి వచ్చాడు. రెడ్ కార్పెట్ ఉంటేనే కానీ నడవనటువంటి మనిషి ఈవేళ జనం కిందకి దింపారు. మనలోతు నీళ్ళలో నడిచాడు 4 అడుగులు. అది కూడా నేనైతే అనుకుంటాను, అది కూడా ఈ జనం దింపారని మాత్రం అనుకోడు. ఏదో నటిస్తున్నాను నటిస్తాడు కాబట్టి నటిస్తున్నాను అనుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎల్డర్గా నీకు నేను సలహా ఇవ్వదలిచాను.